అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు గెస్ట్గా ఉన్నారు కామన్ మ్యాన్ వేణుగోపాల్ గారు. సార్ నమస్తే అండి. నమస్తే అమ్మా. సార్, రీసెంట్గా భోగాపురం ఎయిర్పోర్ట్ అయితే కంప్లీట్ అయింది. చాలా గ్రాండ్గా అయితే ఓపెన్ కూడా జరిగింది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు రీసెంట్గా వైజాగ్, శ్రీకాకుళము పర్యటనకి వెళ్తున్నప్పుడు సిదిరి అప్పలరాజు గారిని పరామర్శించడానికి కొంతమంది ఫ్లెక్సీలు పట్టుకున్నారు. థ్యాంక్ యూ జగన్ ఫర్ భోగాపురం ఎయిర్పోర్ట్ అని చెప్పేసి. మళ్ళీ రీసెంట్గా ఇప్పుడు వైసీపీ వాళ్ళు కొంతమంది ట్వీట్స్ చేస్తున్నారు. పోలవరం పూర్తి అయిపోతుంది కదా సార్, అయితే ఆ పోలవరం ప్రాజెక్ట్ అనేది జగన్ వల్ల ఎంతవరకు వచ్చింది అని చెప్పేసి వాళ్ళు ఈ విధమైన ట్వీట్లు చేస్తున్నారు. అసలు ఈ రెండు విషయాల గురించి జగన్మోహన్ రెడ్డి గారిని ఆపాదించడం సమంజసమే అంటారా? ప్రజలందరికీ నమస్తే అండి. అసలు ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మితమైనదే చంద్రబాబు నాయుడు గారి హయాంలండి. ఎట్లా అంటే భూమిని కొన్నదే ఆయనే, ప్రజల్ని ఒప్పించింది ఆయనే. ఇవన్నీ చేస్తుంటే అదే టైంలో జగన్మోహన్ రెడ్డి గారు అడ్డుపడ్డారు. అక్కడికి వెళ్ళి మీకు వీడియో విజువల్స్ కూడా ఉంటాయి. నరసమ్మని ఒక వ్యక్తితో ఎర్ర బస్సు కూడా మా ఊరు రాని ఊరికి ఎయిర్ బస్సు తెస్తారా అంటూ వెటకారాలు చేసి ప్రజల్ని ఇబ్బందులు పెట్టి మీ భూములు వాళ్ళు తినేస్తారు, దోసుకుంటారు అంటూ ప్రజలు రెచ్చగొట్టారు. వాళ్ళు ఆ రెచ్చగొట్టిన తర్వాత కోర్టులో కేసులు ఉన్నాయి. అవన్నీ చేయించింది తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ లీగల్గా సపోర్ట్ చేసిన తర్వాత భూమి పూజ ప్రారంభించింది చంద్రబాబు నాయుడు గారే. మీకు అర్థమైందా? మళ్ళీ దాని పేరు కూడా పెట్టింది చంద్రబాబు నాయుడు గారు. ఎవరి పేరు? వాళ్ళ నాన్నగారి పేరు పెట్టలేదు, వాళ్ళ అమ్మగారి పేరు పెట్టలేదు. ఎవరు? మన్యంతో వీరుడు అల్లూరి సీతారామరాజు గారు, మహానుభావుడు, రాజులు, క్షత్రియ వంశంలో పుట్టి బ్రిటిష్ వాళ్ళతోటి ఎదురొడ్డి పోరాడి గెలిచిన మహనీయుడు పేరు పెట్టారు. రాజవంశంలో పుట్టిన బ్రిటిష్ వాళ్ళని ఎదిరించాడు ఆయన. మీ పేరు, నా పేరు, చంద్రబాబు నాయుడు పేరు, లోకేష్ బాబు గారి పేరు పెట్టలేదు కదా. ఇప్పుడు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి పేరు రాకూడదు. పేరు రాకుండా ఇట్లాంటి రకరకాల ట్వీట్లు చేస్తారు. వాళ్ళ చేతిలో ఫోన్ ఉందండి, ఇట్లా ఫోన్ పట్టుకొని నొక్కేస్తారు అంతే. దీనికి కష్టమేం లేదు, డబ్బేం లేదు. రీఛార్జ్ చేసుకుంటే చాలు, నెలకి 299 ఎంత చేస్తారు. దీంతో నేను ప్రపంచానికి ప్రధానమంత్రి నేనే కూడా పెట్టుకుంటాను నేను. కానీ ప్రజలందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు కష్టపాటుకుడు, చంద్రబాబు నాయుడు గారు నిరంతర శ్రామికుడు. నిజంగా నేను చెప్తానండి, నేను ఆదివారం సెలవు తీసుకుంటాను, కానీ చంద్రబాబు సార్ ఆదివారం సెలవు తీసుకోరు. ఆయన పడే తపన, ఆయన పడే కష్టం మన గురించి, మన బిడ్డల గురించి, వాళ్ళ బిడ్డల గురించి. మీకు ఉదాహరణకి నేను చెప్తాను. క్రీస్తు 18వ శతాబ్దంలో కాటన్ దొర గారు ప్రయాసాలు కోర్చారండి. తన ఒంట్లో బాగులేకపోయినా కానీ ధవళేశ్వరం దగ్గర ఒక బ్యారేజ్ కట్టారు. బ్యారేజ్ కట్టడం వల్ల ఈరోజు ఎంతమంది బతుకుతారంటే తూర్పు, ఈస్ట్, వెస్ట్, డెల్టా అన్ని రెండు కాలువలు విడదీశారు దాన్ని. అవన్నీ చేసింది కాటన్ దొర గారు. ఇప్పటికీ కాటన్ దొర గారిని మీకు తూర్పు, పశ్చిమ గోదావరిలో ప్రతి విలేజ్లో పూజిస్తుంటారు. మీరు చూసారో లేదో. కాలగొట్టు వారిని పెడతా ఉంటారు. కాలువగట్టు వారిని కానీ ఊరు మధ్యలో కానీ లేకపోతే వాళ్ళ ఇంటికి అంటే ఫోటోల్లో, అంటే దేవుడి ఫోటోల్లో కాటన్ దొర గారు దైవాలే కదండి అన్నం తింటారు. ఇప్పుడు అక్కడ పండిన బియ్యమే కదా ఇక్కడికి వస్తున్నాయి. హైదరాబాద్లో బియ్యం పండుతున్నాయా, లేకపోతే విజయవాడలో బియ్యం పండుతున్నాయా, లేకపోతే రాజమండ్రిలో బియ్యం పండుతున్నాయా? సిటీలో అయితే మీకు బియ్యం పండవు కదా. మహనీయుడు, ఆయన పేరు మనం గుర్తుపెట్టుకుంటున్నాం కదా. అట్లా గుర్తుపెట్టుకోకుండా ఈ పేరు చంద్రబాబు నాయుడు గారికి రాకుండా ఈయన ఒక స్ట్రాటజీ అనమాట. వీళ్ళొక బ్యాచ్ ఉంటారండి, వీళ్ళు మసిపూసి మారేడుకాయ చేయడం అనమాట. వీళ్ళకి నిజంతో పని లేదు. నిత్యం అబద్ధాలు ఆడుతూనే బతుకుతారు, అబద్ధాలనే తింటారు. అబద్ధాలు ఎవరైతే ఆడుతారో చూడండి, వాళ్ళని పెంచి పోషిస్తుంటారు. అంటే ఈ కామెంట్స్ అన్ని కూడా చూసి కొంతమంది నెటిజన్లు అంటే ఆవేదనతో ఏమంటున్నారంటే, రేపొద్దున అమరావతి పూర్తయిన తర్వాత కూడా దాని క్రెడిట్ కూడా జగన్మోహన్ రెడ్డి గారే తీసుకుంటారేమో అని చెప్పేసి అంటున్నారు. అది సెటరికల్గా అంటారండి. ఎందుకంటే మీకు ఉదాహరణ నేను చెప్తాను. నెటిజన్స్ అంటే జంజీ పర్సన్స్ అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు అంటే చాలా ఇష్టం. జంజీ పర్సన్స్ కూడా మీకు ఉదాహరణ నేను చెప్తాను. ఒక ఉదాహరణ, అది మీకు బ్రహ్మాండంగా ఉపయోగపడుద్ది. చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా 56 రోజులు జైలు పెట్టారండి. జైలు పెడితే ప్రపంచ దేశాల్లో ఉన్న తెలుగు వారందరూ పూజలు చేశారండి, రస్తారోకలు చేశారండి, ధర్నాలు చేశారండి. మీకు తెలుసా? అలాగే హైదరాబాద్లో జిఎంసి బాలయోగి స్టేడియంలో పెద్ద మీటింగ్ జరిపారండి. ఎవరు? ఐటీ సెక్టార్కి సంబంధించిన వాళ్ళు. మేము చంద్రబాబు నాయుడు గారి వల్ల బాగుపడ్డాము. ఆయన తప్పు చేసింది ఏమీ లేదు. అందరూ నేను కూడా ప్రార్థించానండి. చంద్రబాబు నాయుడు గారు అంటే సపోజ్ చెప్తాను, ఆయన తప్పు చేయలేదు కదా. తప్పు చేస్తే ఆయన జైల్లో ఉన్న తప్పు లేదు. ఆయన ఏం తప్పు చేయలేదు కదా. అట్లాంటి చంద్రబాబు నాయుడు గారు 56వ రోజు 57వ రోజు రిలీజ్ అయ్యారు.
సాయంత్రం 4 గంటలు ఇలాగవుద్దని రిలీజ్ అయ్యారు. రిలీజ్ అయ్యి రాజమండ్రి నుంచి వేమగిరి నుంచి రావులపాలెం నుంచి ఈతకోట నుంచి తణుకు నుండి తాడేపల్లిగూడెం నుంచి భీమడోలు, ఉంగుటూరు, ఏలూరు, హనుమాన్ జంక్షన్, గన్నవరం, విజయవాడ, రామర్పాడు, నిర్మాణూరు, వెనుకపాడు, ఉండవల్లి వచ్చేసరికి 14 గంటలు పట్టిందండి. 14 గంటలు ఎందుకు పట్టిందో తెలుసా? చంద్రబాబు నాయుడు రాక కోసం స్వచ్ఛందంగా ముసలి వాళ్ళు, ముతక వాళ్ళు, చిన్న పిల్లలు, సంటి బిడ్డలు, ప్రెగ్నెన్సీతో ఉన్న మహిళలు వీళ్ళందరూ ఎదురు చూశారండి. వాళ్ళకి ఎవరికి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. మొన్న మీరు అన్నారు చూడండి, పలాస వచ్చారు సీదిరాపలరాజు పరామర్శకని ఒక్కొక్కరికి 1000 రూపాయలు ఒక ఫుల్ బాటిల్ బీరు, బ్రాందీ, మళ్ళీ మందు చుట్టూ జనం కోసం, జనాలు రప్పించడానికి. రప్ప బ్యాచ్కి ఊరికినే రాలేదు వీళ్ళకి. 1000 రూపాయలండి ఒక బీరండి, తర్వాత వచ్చంటే ఒక బిర్యానీ పొట్లమండి, సాధ్యీలండి. మళ్ళీ అట్లా జగన్ రెడ్డికి అలా జరిగింది. అదే చంద్రబాబు నాయుడికి ఫ్రీగా చూశారు. అంటే చంద్రబాబు నాయుడు గారు నా తండ్రిని, నా కొడుకుని, నా బిడ్డని జైల్లో పెడతారా అంటూ ఆయన రాక కోసం వృద్ధులు కూడా ఎదురు చూశారు. మీరు కావాలంటే విజువల్స్ ఉంటే చూడండి. నేను అబద్ధం ఆడొచ్చు, నేనేదో అబద్ధం ఆడి మీ దగ్గర మభ్య పెట్టవచ్చు, కానీ విజువల్స్ ఉంటే మీరు చూడొచ్చు. చంద్రబాబు నాయుడికి జగన్కి 1000 యోజనాలు తేడా ఉంది. నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా. వాళ్ళు ఏమనుకుంటారంటే వాళ్ళ క్యాడర్ని మభ్య పెట్టడానికి మళ్ళీ మనమే వస్తాం, ఎలాగ వస్తామండి. అంటే పాజిటివ్గా చెప్పుకోవడానికి ఒక పాజిటివిటీ ఉంటుందని చెప్పుకోవచ్చు. అయితే ప్రజల్లో ఏమైనా మార్పు వచ్చే అవకాశం ఉంటుందా ఇలా చెప్పుకోవడం వల్ల? అయ్యో వీళ్ళంత కాన్ఫిడెంట్గా ఉన్నారంటే ఏదో ఉంది. ప్రజల్లో మార్పు రాదండి. ప్రజల్లో ప్రతి ఒక్కరూ భయపడిపోతానండి. ఎందుకంటే వీళ్ళు వస్తే అన్నీ కూలగొడతారు. ఆయన చేసిన మొదటి తప్పు ఏంటంటే రావడం ప్రజావేదికను కూల్చివేశారు. అదే ప్రజావేదికలో 10 కుటుంబాలు ఈజీగా బతకొచ్చండి. మనలాంటి వాళ్ళు ఎవరైనా బతకొచ్చు, 10 కుటుంబాలు. దానివల్ల ఏం లాభం వచ్చిందండి? మరి ఈ ప్రజావేదికను కూల్చిన వ్యక్తి రేపు కుక్కటి వేళ్ళతో అమరావతిని కూల్చాడా? ప్రజలు గ్రహించరా? పూర్వం అంటే ప్రజలకు ఏం తెలియదు. ఇప్పుడు చేతిలో మొబైల్ ఉంది, ఎవరు ఎన్ని తిడుతున్నారు ఇవన్నీ తెలిసిపోతుంది. మీరు తెల్లవారు ఇలాగ ఫోన్ తీయగానే ఏం జరుగుతుందో మనకు ముఖ్యంగా తెలిసిపోతుంది కదండి. అందు గురించి అని ప్రజలు ఎవరు నమ్మరు. వాళ్ళు ఏంటంటే మాకు 40% ఓట్ బ్యాంక్ ఉంది అని రెచ్చిపోతున్నారు. ఆ ఓట్ బ్యాంక్ కూడా ఆల్రెడీ తగ్గిపోయిందండి. ఎందుకంటే వృద్ధులకి పెన్షన్లు ఇస్తానండి, డయాలసిస్ పేషెంట్లకు పెన్షన్లు ఇస్తానండి, దివ్యాంగులకు పెన్షన్లు ఇస్తానండి, తర్వాత ఏమొచ్చి 2 చేతులు 2 కాళ్ళు లేని వాళ్ళకి పెన్షన్లు ఇస్తానండి, ఆ తర్వాత లేడీస్కి ఫ్రీ బస్సు అండి, ఫ్రీ బస్సు. మన సొంత అక్కకి మనం బస్సు టికెట్ కట్టమండి. అట్లాంటి చంద్రబాబు నాయుడు గారు సొంత అక్క చెల్లెల మాదిరిగా, సొంత బిడ్డల మాదిరిగా వాళ్ళకి ఫ్రీగా బస్సులు తిప్పిస్తారు. వాళ్ళు ఎంత దూరం వెళ్తే అంత ఆంధ్రలో. అట్లాంటి ముఖ్యమంత్రి ఎక్కడైనా ఉన్నాడా? ఆ తరువాత చంద్రబాబు నాయుడు గారికి జగన్ రెడ్డికి తేడా మీకు చెప్తాను. జగన్ రెడ్డి వస్తే పైలెళ్ళి హెలికాప్టర్ వెళ్తే కింద చెట్లు నరికేసేవారు. రాజమండ్రిలో నేను చూశాను, వందలాది చెట్లు ఉండేవి. ఆయన పర్యటనకు వస్తే చెట్లన్నీ నరికేసేవారు. ఆయన వస్తే చుట్టూ పరదాలు, ఏదో బ్రహ్మాండం నుంచి దిగిన వచ్చినట్టు. అంటే కైలాసం నుండి పరమాత్ముడు దిగి వస్తాడు చూడండి, ఆ టైప్ కైలాసం నుండి మహానుభావుడు కూడా సింపుల్గా వస్తాడు శివుడు. చంద్రబాబు నాయుడు గారండి ప్రతి నెల 1వ తేదీన ఏదో ఒక ఊర్లో ఎంచుకొని ఆ ఊర్లోకి వెళ్ళి నిరుపేద ఇంటికి వాళ్ళకి పెన్షన్ అందజేసి వాళ్ళ కుటుంబానికి అన్ని సకల విధాలు ఆదుకుంటారు. కలెక్టర్ గారికి చెప్పి వాళ్ళకి ఇల్లు లేకపోతే ఇల్లు, వాళ్ళ బిడ్డల చదువు లేకపోతే చదువు, వాళ్ళ బిడ్డలకి ఏదైనా స్కిల్స్ ఉంటే ఉద్యోగాలు ఇవన్నీ ఇప్పిస్తుంటారు. అట్లాంటి ముఖ్యమంత్రిని మీరు ఈ కంట్రీలో చూపెట్టగలరా? ఉన్నారు ఎవరైనా? చంద్రబాబు నాయుడు లాంటి ముఖ్యమంత్రి ఈ దేశంలో ఎవరైనా ఉన్నారా అంటాను నేను. అది వాళ్ళ భయం అన్నమాట. చంద్రబాబు నాయుడు గారు అంటే ప్రజల మనిషి అంటే చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు అంటే సాక్షాత్తు దైవ స్వరూపుడు. ఇప్పుడు మన ఆకలి తీరుస్తున్న చూడండి 5 రూపాయలకి అన్న క్యాంటీన్లో. ఎవడైనా అలా ఎక్కడైనా ఉందా మీకు ఈ దేశంలో? 3 పూటల కడుపు నిండా ఉదయం 5 రూపాయలు కడుపు నిండా టిఫిన్ అండి, మధ్యాహ్నం 5 రూపాయలు కడుపు నిండా భోజనం, రకరకాల కూరలు, పప్పు, పెరుగు, చట్నీ, రాత్రికి కూడా అలాగే. ఈ జగన్ రెడ్డి వస్తే ఇవి కూడా తీసేస్తాడు.
నిరుపేదకు 5 రూపాయలకి అన్నం పెడుతున్నారంటే మహానుభావుడు ఆయన దైవ సమానులే కదండి. అంతకు మించి ఇంకేం చేయాలండి మీకు? అంటే మీకు బంగారం కిరీటం తొడిగించాలా? అలాంటి మహానుభావుడు మళ్ళీ రావాలి, మళ్ళీ రావాలి. ఇంకా 1000 ఏళ్ళు ఆయన బతికుండాలి ఆరోగ్యంతో. బతికుంటే మన భావితరాలు బాగుంటాయని నేను అనుకుంటాను. ఇది నా ఒపీనియన్. ఓకే, థ్యాంక్ యూ అండి. ఓకే, థ్యాంక్ యూ సార్.